నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 74లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. మానిటర్. మానిటర్‌ని తెలుగులో పర్యవేక్షకుడు లేదా గమనించడం అని అంటాం. The teacher monitors the students in class. The teacher monitors the students in class. గురువు తరగతిలో విద్యార్థులను పర్యవేక్షిస్తాడు. We need to monitor the system closely. We need to monitor the system closely. సిస్టమ్ను జాగ్రత్తగా గమనించాలి. మొమెంటం. మొమెంటంని తెలుగులో వేగం లేదా ఉత్సాహం అని అంటాం. ద కార్ గెయిన్డ్ మొమెంటమ్ డౌన్ హిల్. ద కార్ గెయిన్డ్ మొమెంటమ్ డౌన్ హిల్. కారు దిగువకు వేగం పెంచుకుంది. ద టీమ్ ఈజ్ లూజింగ్ ఇట్స్ మొమెంటమ్. ద టీమ్ ఈజ్ లూజింగ్ ఇట్స్ మొమెంటమ్. జట్టు తన ఉత్సాహాన్ని కోల్పోతోంది. మిలిటరీ. మిలిటరీని తెలుగులో సైన్యం లేదా రక్షణ దళం అని అంటాం. మై బ్రదర్ వర్క్స్ ఇన్ ద మిలిటరీ. మై బ్రదర్ వర్క్స్ ఇన్ ద మిలిటరీ. నా అన్న సైన్యంలో పనిచేస్తున్నాడు. ద మిలిటరీ ప్రొటెక్ట్స్ అవర్ కంట్రీ. ద మిలిటరీ ప్రొటెక్ట్స్ అవర్ కంట్రీ. సైన్యం మన దేశాన్ని రక్షిస్తుంది. హౌ ఆఫెన్. హౌ ఆఫెన్ని తెలుగులో ఎంత తరచుగా లేదా ఎన్నిసార్లు అని అంటాం. హౌ ఆఫెన్ డు యూ విజిట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. హౌ ఆఫెన్ డు యూ విజిట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. మీరు మీ తాత మామలను ఎంత తరచుగా సందర్శిస్తారు. హౌ ఆఫెన్ షుడ్ ఐ టేక్ దిస్ మెడిసిన్. హౌ ఆఫెన్ షుడ్ ఐ టేక్ దిస్ మెడిసిన్. నేను ఈ మందును ఎన్నిసార్లు తీసుకోవాలి. ప్రొవోక్. ప్రొవోక్ని తెలుగులో రెచ్చగొట్టు లేదా ప్రోత్సహించు అని అంటాం. ద యాడ్ వాజ్ డిజైన్ టు ప్రొవోక్ ఇంట్రెస్ట్. ద యాడ్ వాజ్ డిజైన్ టు ప్రొవోక్ ఇంట్రెస్ట్. ఆ ప్రకటన ఆసక్తిని ప్రేరేపించడానికి రూపొందించబడింది. డోంట్ ప్రొవోక్ అదర్స్ విత్ యాంగర్. డోంట్ ప్రొవోక్ అదర్స్ విత్ యాంగర్. కోపంతో ఇతరులను ప్రేరేపించవద్దు. బికాస్ ఐ లవ్ యూ. బికాస్ ఐ లవ్ యూని తెలుగులో ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాం. ఐ డిడ్ దిస్ బికాస్ ఐ లవ్ యూ. ఐ డిడ్ దిస్ బికాస్ ఐ లవ్ యూ. నేను ఇది చేశాను ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ ఫర్గేవ్ యువర్ మిస్టేక్ బికాస్ ఐ లవ్ యూ. ఐ ఫర్గేవ్ యువర్ మిస్టేక్ బికాస్ ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ తప్పును క్షమించాను. క్యూటీ పై. క్యూటీ పైని తెలుగులో చిన్న బుజ్జి లేదా ముద్దుగా ఉన్న వ్యక్తి అని అంటాం. యువర్ బేబీ ఈజ్ సచ్ ఏ క్యూటీ పై. యువర్ బేబీ ఈజ్ సచ్ ఏ క్యూటీ పై. నీ బిడ్డ చాలా ముద్దుగా ఉంది. గుడ్ మార్నింగ్ క్యూటీ పై. గుడ్ మార్నింగ్ క్యూటీ పై. గుడ్ మార్నింగ్ చిన్న బుజ్జి. అబాయిడ్. అబాయిడ్ని తెలుగులో అనుసరించు లేదా పాటించు లేదా కట్టుబడి ఉండు అని అంటాం. We must abide by the rules. We must abide by the rules. మనం నిబంధనలను పాటించాలి. She always abides by the law. She always abides by the law.
ఆమె ఎల్లప్పుడూ చట్టాన్ని అనుసరిస్తుంది. మేయర్. మేయర్ని తెలుగులో మేయర్ లేదా నగరపాలక సంఘాధ్యక్షుడు అని అంటాం. ద మేయర్ విల్ స్పీక్ ఎట్ ద ఈవెంట్. ద మేయర్ విల్ స్పీక్ ఎట్ ద ఈవెంట్. ఆ కార్యక్రమంలో మేయర్ ప్రసంగిస్తారు. హూ ఈజ్ ద కరెంట్ మేయర్ ఆఫ్ ది సిటీ? హూ ఈజ్ ద కరెంట్ మేయర్ ఆఫ్ ది సిటీ? ఈ నగరానికి ప్రస్తుత నగరపాలక సంఘాధ్యక్షుడు ఎవరు? మెడిటేషన్. మెడిటేషన్ని తెలుగులో ధ్యానం లేదా ధ్యాన సాధన అని అంటాం. షీ ప్రాక్టీసెస్ మెడిటేషన్ ఎవ్రీ మార్నింగ్. షీ ప్రాక్టీసెస్ మెడిటేషన్ ఎవ్రీ మార్నింగ్. ఆమె ప్రతి ఉదయం ధ్యాన సాధన చేస్తుంది. మెడిటేషన్ హెల్ప్స్ టు రెడ్యూస్ స్ట్రెస్. మెడిటేషన్ హెల్ప్స్ టు రెడ్యూస్ స్ట్రెస్. ధ్యానం ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. మెకానికల్. మెకానికల్ని తెలుగులో యాంత్రిక లేదా యంత్ర సంబంధిత అని అంటాం. హీ ఈజ్ స్టడీయింగ్ మెకానికల్ ఇంజనీరింగ్. హీ ఈజ్ స్టడీయింగ్ మెకానికల్ ఇంజనీరింగ్. అతను యాంత్రిక ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ద ఫాల్ట్ వాజ్ డ్యూ టు ఏ మెకానికల్ ఫెయిల్యూర్. ద ఫాల్ట్ వాజ్ డ్యూ టు ఏ మెకానికల్ ఫెయిల్యూర్. ఈ లోపం యంత్ర సంబంధిత వైఫల్యం కారణంగా జరిగింది. మ్యాక్సిమం. మ్యాక్సిమంని తెలుగులో గరిష్టం లేదా అత్యధికం అని అంటాం. ద స్పీడ్ మ్యాక్సిమం హియర్ ఈజ్ 50 km/h. ద స్పీడ్ మ్యాక్సిమం హియర్ ఈజ్ 50 km/h. ఇక్కడ గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లు. We should aim for maximum efficiency. We should aim for maximum efficiency. మనం అత్యధిక సామర్థ్యం కోసం లక్ష్యంగా పెట్టుకోవాలి. మరీన్. మరీన్ని తెలుగులో సముద్ర సంబంధిత లేదా నావికుడు అని అంటాం. We studied marine biology. We studied marine biology. మేము సముద్ర సంబంధిత జీవశాస్త్రాన్ని అధ్యయనం చేశాము. హీ ఈజ్ ఏ రిటైర్డ్ మరీన్. హీ ఈజ్ ఏ రిటైర్డ్ మరీన్. అతను పదవి విరమణ చేసిన నావికుడు. మేడం. మేడంని తెలుగులో మేడం అని అంటాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, మే ఐ హెల్ప్ యూ? ఎక్స్క్యూజ్ మీ మేడం, మే ఐ హెల్ప్ యూ? క్షమించండి మేడం, నేను మీకు సహాయం చేయవచ్చా? ద లెటర్ వాజ్ అడ్రస్డ్ టు మేడం ప్రెసిడెంట్. ద లెటర్ వాజ్ అడ్రస్డ్ టు మేడం ప్రెసిడెంట్. ఆ లేఖ మేడం అధ్యక్షుడికి ఉద్దేశించబడింది. ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీని తెలుగులో ప్రయోగశాల లేదా ల్యాబ్ అని అంటాం. ద సైంటిస్ట్ వర్క్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ద సైంటిస్ట్ వర్క్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. శాస్త్రవేత్త ప్రయోగశాలలో పనిచేశారు. We conducted the experiment in the school laboratory. We conducted the experiment in the school laboratory. మేము పాఠశాల ల్యాబ్లో ప్రయోగాన్ని నిర్వహించాము. లోవర్. లోవర్ని తెలుగులో తగ్గించు లేదా క్రిందికి దించు అని అంటాం. ప్లీజ్ లోవర్ యువర్ వాయిస్ వెన్ ఇన్ ద లైబ్రరీ. ప్లీజ్ లోవర్ యువర్ వాయిస్ వెన్ ఇన్ ద లైబ్రరీ. గ్రంథాలయంలో ఉన్నప్పుడు దయచేసి మీ స్వరాన్ని తగ్గించు. లోవర్ ద బాక్స్ జెంట్లీ టు ద ఫ్లోర్. లోవర్ ద బాక్స్ జెంట్లీ టు ద ఫ్లోర్. పెట్టెను మెల్లగా నేలకి క్రిందికి దించు. లారీ. లారీని తెలుగులో లారీ లేదా భారీ వాహనం అని అంటాం. ఏ హ్యూజ్ లారీ వాజ్ బ్లాకింగ్ ద రోడ్. ఏ హ్యూజ్ లారీ వాజ్ బ్లాకింగ్ ద రోడ్. ఒక పెద్ద లారీ రోడ్డును అడ్డుకుంది. దే యూజ్డ్ ఏ లారీ టు ట్రాన్స్పోర్ట్ ద గూడ్స్. దే యూజ్డ్ ఏ
లారీ టు ట్రాన్స్పోర్ట్ ద గూడ్స్. వస్తువులను రవాణా చేయడానికి వారు భారీ వాహనం ఉపయోగించారు. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే నో ప్రాబ్లంని తెలుగులో పర్వాలేదు, సమస్య లేదు అని అంటాం. కెన్ యూ హెల్ప్ మీ మూవ్ దిస్? ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. కెన్ యూ హెల్ప్ మీ మూవ్ దిస్? ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. దీన్ని తరలించడానికి నాకు సహాయం చేయగలరా? పర్వాలేదు, సమస్య లేదు. హీ అపలైజ్డ్ ఫర్ ద మిస్టేక్. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. హీ అపలైజ్డ్ ఫర్ ద మిస్టేక్. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. అతను తప్పుకు క్షమాపణ చెప్పాడు. పర్వాలేదు, సమస్య లేదు. లెట్ అస్ నో. లెట్ అస్ నోని తెలుగులో మాకు తెలియజేయండి లేదా మాకు చెప్పండి అని అంటాం. వెన్ యూ అరైవ్ సేఫ్లీ లెట్ అస్ నో. వెన్ యూ అరైవ్ సేఫ్లీ లెట్ అస్ నో. మీరు సురక్షితంగా చేరుకున్నప్పుడు మాకు తెలియజేయండి. ప్లీజ్ టెల్ అస్ యువర్ డెసిషన్ లెట్ అస్ నో బై టుమారో. ప్లీజ్ టెల్ అస్ యువర్ డెసిషన్ లెట్ అస్ నో బై టుమారో. దయచేసి మీ నిర్ణయాన్ని మాకు చెప్పండి, రేపటిలోగా మాకు తెలియజేయండి. విండో. విండోని తెలుగులో కిటికీ అని అంటాం. షీ ఓపెన్ ద విండో. షీ ఓపెన్ ద విండో. ఆమె కిటికీ తెరిచింది. లుక్ త్రూ ద విండో. లుక్ త్రూ ద విండో. కిటికీ నుండి చూడండి. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.